ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్ ఛానల్ కు స్వాగతం. దండోరా న్యూస్. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ను కలిసిన గ్రూప్ 2 అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలను ఆగస్టు నుండి డిసెంబర్ కి వాయిదా వేసినందుకు స్వీట్స్ తినిపించి అభినందనలు తెలిపిన నిరుద్యోగులు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల మధ్య సమయం తక్కువ ఉందని అభ్యర్థులు గ్రూప్ 2 డిసెంబర్లో నిర్వహించాలని కోరటం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 2 ని డిసెంబర్ కి వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి టీజీ పీఎస్సీ కూడా నిన్న అధికారికంగా వెబ్ నోట్ విడుదల చేసింది. యువకుల ప్రతినిధిగా ఎమ్మెల్సీగా సీఎం, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే కాదు, దీంతో పాటు యువకులకు, నిరుద్యోగులకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ ప్రభుత్వం వింటుంది. సమస్య వినటమే కాదు, పరిష్కారం కాగలిగే ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము. గ్రూప్ 2 అభ్యర్థులు కోరుకున్నట్లు వాయిదా పడ్డాయి కాబట్టి అందరూ మంచిగా చదువుకోవాలి, ఈ సమయాన్ని వినియోగించుకుని ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఒక సోదరుడిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఏదైతే గ్రూప్ 2 స్టూడెంట్స్ కి సంబంధించి డిఎస్సి గ్రూప్ 2 దగ్గర ఉండడం వల్ల చదువుకోనికి ఇబ్బంది అవుతుందని చెప్పి యువకుల ఒక రిక్వెస్ట్ మేరకు, యువకుల ఒక విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా డెసిషన్ తీసుకుని గ్రూప్ 2 ని ఏదైతే డిసెంబర్ లో వాయిదా వేసి నిర్వహించాలని చెప్పి డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ మేరకు ఏదైతే టీజీపీఎస్సీకి రిప్రజెంట్ చేసి అఫీషియల్ వెబ్ నోట్ కూడా నిన్న రిలీజ్ చేయించడం జరిగింది. దానికి యువకుల తరఫున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఒక ఎమ్మెల్సీగానే కాదు వాళ్ళకి యువకులకి ప్రతినిధిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా యువకులు కోరుకున్నది ఏదైతే సంబంధించి ఇతర సమస్యలు ఏమున్నా కూడా ఏదైతే లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా పరిష్కారం కాగలిగిన ప్రతి సమస్యను కూడా తప్పనిసరిగా మీకు రిప్రజెంట్ చేస్తూ మీ తరఫున ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. 1-2 సమస్యలు ఏమన్నా పరిష్కారం కాకపోతే దేని కారణంగా పరిష్కారం అవుతలేవనేవి కూడా తప్పనిసరిగా మీతో మాట్లాడి మీతో చర్చలు జరిపి దాన్ని కూడా మీకు తప్పనిసరిగా వివరించడం జరుగుతుంది. ఏదైతే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినా కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా మీరందరూ కూడా చదువుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే సంబంధించి మీకు వచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి నా సోదరులందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా మీ యొక్క జరగబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కి గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ ఇవన్నీ ఎగ్జామ్స్ కి దాంతో పాటు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరు కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ 100% మీరు ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టాలని చెప్పని మీ యొక్క సోదరునిగా మీ అందరికీ ఏదైతే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను.